ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మిత్రులారా, ఆది శంకరాచార్య ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. భారతీయ చింతనలో కాకుండా ప్రపంచ తత్వచింతనలోనే శంకరాచార్యుల వారిది అద్వితీయమైనటువంటి స్థానం. శంకరాచార్యుల వారు తన అద్భుతమైనటువంటి తర్కంతో అన్ని మతాలను కూడా సమీకృతం చేసి అద్వైత మతాన్ని స్థాపించారు. ఈయన యొక్క కాలం గురించి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఎక్కువ మంది క్రీస్తు శకం 788లో జన్మించి 820లో నిర్యాణం అయ్యారు, అంటే 32 సంవత్సరాలు ఆయన జీవించారని చెప్తూ ఉంటారు. అయితే ఆయన నిర్యాణం చెందిన విషయంలో కూడా కొన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. శంకరాచార్యుల వారి జీవితం అనేక అద్భుతమైనటువంటి విషయాలతోటి, గాథలతోటి నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఆసక్తికరంగా, చాలా భక్తిభావంతో వినాలనిపించేటువంటి కథ. శంకరాచార్యుల వారి తండ్రి శివగురువు, తల్లి ఆర్యాంబ. వీరు నంబూదిరి బ్రాహ్మణ వంశానికి చెందినటువంటి వారు. చాలా కాలం వీరికి సంతానం కలిగిన సందర్భంలో త్రిశూర్లోని శివాలయంలో చేరి అక్కడ కొన్ని నెలల పాటు ఆ యొక్క శివుణ్ణి అర్చించడం జరిగింది. అప్పుడు ఒకనాడు రాత్రి ఈ శివుడు శివగురువు కల్లో కనపడి, నీకు దీర్ఘాయు ఉన్నటువంటి సామాన్యులైన పుత్రులు కావాలా, అల్పాయుష్కుడైనటువంటి అసాధారణ ప్రతిభా సంపన్నుడైన పుత్రుడు కావాలని అడిగినప్పుడు, ఈ యొక్క శివగురుడు నాకు అల్పాయుష్కుడైనా కానీ అసాధారణ ప్రతిభా సంపన్నుడు కావాలి అని అడిగినప్పుడు ఈయన శివుడు, నేనే నీ కుమారుడిగా జన్మిస్తానని చెప్పి వరం ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారంగా ఈ యొక్క శివగురు ఆర్యాంబలకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారుడికి శంకరుడు అనే నామకరణం చేశారు. చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి ఆ శంకరుడు జన్మించినటువంటి ఏడాది వయసులోనే మాతృభాష యొక్క లిపిని నేర్చుకున్నాడు. 2 సంవత్సరాల్లో వ్రాసింది చదవటం కూడా నేర్చుకున్నాడు. 3వ ఏట కావ్యాలు పురాణాలు అర్థం చేసుకునే జ్ఞానం సంపాదించాడు. ఉపనయనం కాకముందే తండ్రి అయిన శివగురువు చనిపోయాడు. 5వ ఏట ఈ శంకరాచార్యుల వారికి ఉపనయనం జరిగింది. ఆ తర్వాత ఈ శంకరులు గురుకులంలో వేదాంగాలు, దర్శనాలు, శాస్త్రాలు కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఈ గురుకులంలో శుశ్రూష చేసేటువంటి రోజుల్లో శంకరుడు ఒకనాడు ఒక గృహిణి ఇంటికి, ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని భిక్షను అపేక్షించాడు. అప్పుడు ఆ పేదరాలు ఇంట్లో అంతా వెతికితే ఎక్కడా కూడా ఈ శంకరుడికి భిక్ష వేయడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఆవిడ తన మూల ఉన్నటువంటి ఒక ఉసిరికాయ తీసుకొచ్చి ఆ ఉసిరికాయనే శంకరుని యొక్క భిక్షాపాత్రలో వేసింది. అప్పుడు శంకరుడు ఆమె యొక్క స్థితికి చెల్లించిపోయి లక్ష్మీదేవిని ప్రార్థన చేశారు. అదే కనకధారా స్తవం అనే పేరుతోటి చాలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్తవం. ఈ విధంగా ఆ స్తవం పూర్తయ్యేసరికి, ఆ స్తోత్రం పూర్తయ్యేసరికి ఆ పేదరాలి ఇల్లు బంగారపు ఉసిరికాయలతో నిండిపోయింది. అంటే వర్షంగా లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట్లో ఆ ఉసిరికాయలు కురిపించింది అని ఐతిహ్యం ఉంది. ఆ తర్వాత 8 ఏళ్లకి ఈ శంకరుడు వేద వాంగ్మయాన్ని కానివ్వండి, తర్కాన్ని, సాంఖ్యము, యోగము, మీమాంస ఇలా అనేకమైనటువంటి శాస్త్రాల ఔపాసన బట్టి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఒకనాడు ఉదయం శంకరుడు నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు హఠాత్తుగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకొని నదిలోకి ఈడ్చుకెళ్తోంది. అప్పుడు ఆ బాలుడైనటువంటి శంకరుడు రక్షించమని కేకలు వేస్తూ ఉన్నాడు. జనం పోగయ్యారు. అప్పుడు తల్లి కూడా పరుగున అక్కడికి వచ్చి కేకలు పెడుతోంది. ఎవ్వరూ నదిలో దిగి మొసలిని ఎదుర్కొనే సాహసం చేయలేకపోయారు. ఆ మొసలి ఈ బాలుడైనటువంటి శంకరుడిని ఇంకా నదిలోకి లాక్కెళ్ళిపోతోంది. అప్పుడు, అమ్మ, నాకు మరణం తప్పదు, ఇంకా నేను సన్యసిస్తానని ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నాను నిన్ను, నువ్వు అనుమతించలేదు. నా మరణం ముందైనా సరే నా కోరికని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, ఒప్పుకో. నేను మానసికంగా సన్యాసం తీసుకుంటానమ్మా. సన్యాసం తీసుకున్నట్లయితే నేను సన్యాసించిన వాడితో నాకేంటి పని అని మొసలాన్ని విడిచిపెట్టచ్చు, కాదనుకు అన్నాడు. సన్యాసం అనేది వేరే జన్మ, అంటే ఈ జన్మ అయిపోయి వేరే జన్మ వచ్చినట్లే. ఆ విధంగా మొసలి నుంచి నేను విముక్తుని అవుతాను అన్నాడు. అప్పుడు తల్లి సరే కుమారుడు యొక్క పరిస్థితిని గమనించి
అలాగే నాయన నీకు సన్యాసానికి నేను అనుమతిస్తున్నాను అంది. అంతే. ఆ బాలుడు మానసికంగా అన్ని యొక్క సంబంధాలు, మానవ సంబంధాలను కూడా, భవబంధాలు కూడా తెంచుకున్నాడు. ఆ తెంచుకున్న మరుక్షణం మానసికంగా అతను ఎప్పుడైతే సన్యాసి అయ్యాడో ఆ మొసలి అతన్ని విడిచిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆ బాలుడు నెమ్మదిగా ఒడ్డుకు చేరాడు. అప్పుడు ఆ తల్లి ఆర్యాంబ, నాన్న ఇంటికి వెళ్ళాం పద అంది. ఇంకా ఇల్లేంటమ్మా, అయిపోయింది, నాకు ఈ ప్రపంచమే ఇల్లు, నాకు సెలవివ్వు అన్నాడు. ఇక్కడ ఆ మొసలిని సంసారంతో పోలుస్తామన్నమాట. ఈ సంసారంలో ఉన్నటువంటి మానవులకు ఈ మొసలి అనేటువంటి కోరికలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. లేదా మొసలే సంసారం. దీన్ని ఎప్పుడైతే మనం మానసికంగా సన్యసిస్తామో, భవబంధాలన్నింటిని కూడా తెంచుకుంటామో, ఆటోమేటిక్గా సంసారం నుంచి మనం విముక్తులం అవుతాము అని చెప్పేటువంటి భావగర్భితమైనటువంటి కథే ఈ యొక్క కథ. శంకరుడు ఆ విధంగా సన్యాసం తీసుకున్న తర్వాత ఉత్తరాభిముఖంగా సాగిపోయాడు. ఆ విధంగా నర్మదా నది తీరం చేరినటువంటి శంకరుడు ఒక కొండ గుహలో గోవింద భగవత్పాదుడు అనేటువంటి సన్యాసి శిష్యు సముద్రుడు నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని సమీపించాడు. ఈ గోవిందుడు మాండూక్యోపనిషత్తుకి కారికలు రచించి విశ్వవిఖ్యాతుడైనటువంటి గౌడపాదాచార్యుని వారి శిష్యుడు. గౌడపాదాచార్యులు అనేటువంటి వారు హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంటారు. ఆయన శిష్యుడే ఈ గోవింద భగవత్పాదుడు అనమాట. ఆ గౌడపాదాచార్యుల వారు మాండూక్యోపనిషత్తుకు కారికలు కూడా రచించారు. అదనమాట. ఈ విధంగా ఆయన శిష్యుడైనటువంటి గోవింద భగవత్పాదుడిని శంకరుడు సమీపించి నన్ను శిష్యులుగా స్వీకరించండి అని ప్రార్థించాడు. అప్పుడు నువ్వెవరు నాయనా అని అడిగినప్పుడు మన పరిశేష న్యాయం అని ఒకటి ఉంది వేదంగాలో ఉపనిషత్తుల్లో కూడా. అక్కడ ఏంటంటే నేతి నేతి అంటే నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తొలగించుకుపోతుంటే అన్నిటినీ చివరికి ఒకటి మిగులుతుంది. అది ఆత్మ, అదే నేను అన్న అర్థం వచ్చేట్టుగా 10 శ్లోకాలతోటి శంకరుడు ఆయనకు సమాధానం చెప్పాడు. ఈ 10 శ్లోకాలనే దశశ్లోకి అనే పేరుతోటి ప్రఖ్యాతి పొందాయి ఈ 10 శ్లోకాలు కూడా. అప్పుడు శంకరుడు యొక్క సమాధానం సంతృప్తి చెందినటువంటి గోవిందాచార్యుడు ఆయన సన్యాసం ఇవ్వడం జరిగింది. కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి అనేక శాస్త్ర రహస్యాలు తెలుసుకున్నాడు ఈ శంకరాచార్యుల వారు నర్మదా నది తీరంలో. ఆ తర్వాత గోవిందాచార్యుల వారి దగ్గర అనుమతి తీసుకుని అతను మరింతగా ముందుకు సాగిపోవాలనుకున్నాడు శంకరాచార్యుడు. అప్పుడు గోవిందుల వారు, నాయన నువ్వు బ్రహ్మసూత్రాలకు ఏనాటికైనా భాష్యం రాయాలి, నీ యొక్క గురువుగా ఇది యొక్క నాకు కోరిక అని ఆయన చెప్పడం జరిగింది. శంకరుల వారు అంగీకరించి నర్మదా నది తీరం నుంచి తిన్నగా కాశీ చేరుకున్నారు. ఆయన యొక్క ప్రతిభా విశేషాలకు ఎంతోమంది శిష్యులు ఆకర్షితులై ఆయనకు శిష్యులుగా చేరుకున్నారు. వారిలో సనందనుడు అనేటువంటి ఒక శిష్యుడు మొదటగా శిష్యుడిగా చేరాడు. ఒక రోజున శంకరాచార్యుల వారు గంగా నది అవతల ఒడ్డున కూర్చొని యథాలాపంగా అవతల ఒడ్డున ఉన్నటువంటి సనందనుడిని, సనందన ఇలా రా అన్నారు. సనందనుడు ఎలాంటి ఆలోచన లేకుండా గంగ మీద నడుచుకుంటూ వచ్చేసాడు. అంటే అతనికి గంగలో నీళ్లున్నాయి, నేను మునిగిపోతాను అన్న ఆలోచన లేదు. గురువుగారు రమ్మన్నారు, వచ్చేసాడు అంతే. అతను అడుగు వేసినప్పుడల్లా అతని పాదాల కింద పద్మాలు ప్రత్యక్షమై అతను మునిగిపోకుండా పైకి లేపి ఉంచాయి. ఆ విధంగా అతని నుంచి అతనికి వచ్చేసాడు అనమాట. అప్పటి నుంచి అతను పద్మపాదుడు అనేటువంటి పేరుతోటి ప్రఖ్యాతి పొందాడు ఆ శిష్యుడు. ఈయనకి ఇంకో శిష్యుడు ఉండేవాడు. అతడు 13 సంవత్సరాల మూగ బాలుడు. అతని తండ్రి శంకరాచార్యుల వారి పాదాల మీద ఆ కుమారుణ్ణి పడేసి, ఈ బాలుడు మూగవాడు, పుట్టుమూగా, మీరు ఎలాగని మీరే రక్షించాలి అని అడిగాడు. అప్పుడు శంకరుడు నువ్వెవరు అని అడిగాడు ఆ మూగ బాలుడిని. అప్పుడు అతడు నేను ఆత్మను, సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ అన్నాడు. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అంటే అతను మూగవాడా కాదా, కానీ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. అంటే జ్ఞాని అన్నమాట. ఆ విధంగా అరచేతిలో ఆ ఉసిరిక పండు ఎంత స్పష్టంగా ఉంటుందో దాన్ని కరతలా మలకము అంటారు. ఈ కరతలా మలకం అంటే అరచేతిలో ఉసిరి పండు అని అర్థం. ఆ మలకము అంటే ఉసిరి, కరతలము అంటే అరచేయి, కరతలా మలకం అంటే అరచేతిలో ఉసిరిగాయ. అంత స్పష్టంగా తన ఆత్మస్వరూపాన్ని వివరించాడు కాబట్టి ఆయన్ని హస్తామలకుడు అన్నారు. ఇంకొక శిష్యుడి పేరు కాలనాథుడు. శంకరుణ్ణి తోటక ఛందస్సులో స్తుతించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరినప్పుడు ఆయన్ని త్రోటకాచార్యుడు అని పిలిచారు అప్పటి నుంచి. ఈ విధంగా శంకరుని యొక్క 4 ముఖ్య శిష్యుల్లో ఈ మొదటి 3 కూడా పద్మపాదుడు, హస్తామలకుడు, త్రోటకుడు, వీళ్ళు 3 కూడా ముఖ్య శిష్యులుగా ఉన్నారు. ఒక రోజున శంకరాచార్యుల వారు కాశీ పురవీధుల్లో వెళ్తూ ఉన్నారు గంగా స్నానాని కోసం. వెళ్తూ ఉన్నప్పుడు
దారిలో ఒక చండాలుడు 4 కుక్కలతోటి ఎదురుగా వచ్చాడు. అప్పుడు శంకరుడు అతన్ని అసహ్యించుకొని చండాల అసవర అన్నాడు. అంటే చండాల పక్కకి తొలుగు అన్నాడు. అప్పుడు ఆ పంచముడు నవ్వుతూ, ఎవరిని తొలగమంటున్నావు నువ్వు? తొలగిపోయేది ఏది? నా శరీరమా? అన్ని శరీరాలు ఒకటే కదా. ఒక శరీరం నుంచి మరొక శరీరం ఎట్లా తొలగిపోతుంది? సరే, ఆత్మను అంటున్నావా? అసలు ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఉందంతా ఆత్మే కదా. అసలు ఆత్మ నుంచి ఆత్మ ఎలా తొలగిపోతుంది? నువ్వు అజ్ఞానం వలన దీని మీదకి ఒక దేహాన్ని అధ్యారోపణ చేసి అలా అంటున్నావు. నిజానికి ఒకడు బ్రాహ్మణుడు, ఒకడు అస్పృశ్యుడు అని నువ్వు ఎలా చెప్తావు? అందరిలో ప్రవేశించేటువంటి ఆత్మ ఒకటే కదా. గంగ నీటిలో ప్రతిఫలించేటువంటి ఒక సూర్యుడు, పంచముల యొక్క వీధి కాలువలో ప్రతిఫలించేటువంటి సూర్యుడు ఒకటే వేరువేరా? ఉన్నది ఒకటే సూర్యుడు, ఉన్నది ఒకటే ఆత్మ అన్నాడు. అనగానే శంకరాచార్యులకు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెంది సిగ్గుపడిపోయాడు. తన తప్పును గ్రహించాడు. తాను ఇంత అద్వైతవాదం చెప్తున్నాడు, అహం బ్రహ్మాస్మి అంటున్న మాట కూడా ఒక పక్క అంటూనే ఇంకో పక్కన నాలో అజ్ఞానం దొరకలేదు, నేను ఇప్పటికీ కులబాధం పాటిస్తున్నాను అని పశ్చాత్తాపడ్డాడు. శంకరాచార్యుల వారు ఈ యొక్క పంచముడు ఏదైతే చెప్పాడో దాన్నే బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే అంటూ కీర్తన రూపంలో రాయటం జరిగింది. ఈ విధంగా శంకరుడు పశ్చాత్తాపడుతూ ఆ యొక్క చండాలుని యొక్క పాదాల మీద పడి, నన్ను క్షమించు, నువ్వు బ్రహ్మజ్ఞానివి, బ్రహ్మజ్ఞాని ఎవరైనా బ్రహ్మజ్ఞానే, అనూపి కలిగించావు నాకు అంటూ సాష్టాంగపడి మనీషా పంచకం అనేటువంటి శ్లోకాలు చెప్పాడు. అప్పుడు ఆ యొక్క అంత్యజుడు అతని 4 కుక్కలు మాయమై శివుడు చతుర్వేదాలతోటి ఆయనకి దర్శనమిచ్చి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయి అని చెప్పి ఆదేశించి అంతర్ధానం చెందాడు. నిజానికి అంతకుముందే ఆయన గురువునటువంటి గోవిందాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమని చెప్పుకున్నారు. ఇప్పుడు సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయమన్నప్పుడు ఆయన దానికి మానసికంగా సిద్ధమయ్యారు శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయటం కోసం. ఆ తర్వాత శంకరాచార్యుల వారు తిన్నగా కాశీ నుంచి బదరీనాథ్ చేరుకున్నారు. అప్పటికి ఆయన వయసు 12 సంవత్సరాలు. అక్కడ తన గురువైనటువంటి గోవిందుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురువు, ఇందాక అనుకున్నాం కదా గౌడపాదుల వారు హిమాలయ పర్వతాల్లో ఉన్నారని ఆయన అనమాట. ఆ గౌడపాదుల వారిని ఈ బద్రీనాథ్లో ఆయన దర్శించడం జరిగింది. అప్పుడు ఆయన యొక్క ఆదేశం తీసుకున్న తర్వాత తిరిగి కాశీ వచ్చి మణికర్ణికా ఘాట్లో, మనం ఇప్పుడు మణికర్ణికా ఘాట్ చాలా ఫేమస్, కాశీలో చాలా ప్రఖ్యాతి పొందినటువంటి ఘాట్ మణికర్ణికా ఘాట్. ఆ మణికర్ణికా ఘాట్లో కూర్చొని ఆయన దీక్షగా ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు. శంకరుని యొక్క తన అద్వైత వాదానికి మూల సూత్ర భాష్యమే ఈ యొక్క గ్రంథం. ఆ విధంగా శంకరుల వారు తన గురువుకి అలాగే పరమేశ్వరుడికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని ఈ విధంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడం జరిగింది. ఒక రోజున శంకరాచార్యుల వారు తన శిష్యులతో పాటు కాశీ నగర వీధిలో వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఒక ముసలి వగ్గు, దాదాపు 100 సంవత్సరాల వగ్గు ఒక అరుగు మీద కూర్చొని పాణిని రాసినటువంటి వ్యాకరణం సూత్రాలు వల్లెవేస్తున్నాడు. సంస్కృత వ్యాకరణ సూత్రాలని వల్లెవేస్తున్నాడు. మనం చెప్తాం కదా, డూము ఊలు ప్రథమా విభక్తి నిన్నుల్లన్ కిన్కుని యొక్క ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యొక్క విభక్తులు ఇవన్నీ చదువుతూ వ్యాకరణ సూత్రాలు వల్లెవేస్తూ ఉన్నాడు. అప్పుడు జాలిపడ్డాడు శంకరుడు. ఎందుకు స్వామి ఈ వృద్ధాప్యాలు ఎంత కష్టపడి వ్యాకరణ సూత్రాలు వల్లెవేస్తూ కాలం వృధా చేస్తున్నావు? నీ అవసానం సమీపించినప్పుడు, మృత్యువు సమీపించినప్పుడు ఈ యొక్క డూము ఊలు నిన్ను రక్షిస్తాయా? అంటే ఈ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షిస్తాయా? భగవంతుడిని భజించి ముక్తిని పొందు అంటూ చెప్పాడు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. డుక్రుంకరణే అంటే ఈ డొమువులు ప్రథమ భక్తులు ఇవన్నీ నేను రక్షించవు, నేను రక్షించేది భగవంతుడే. ఆ విధంగా అద్భుతమైనటువంటి భజగోవింద శ్లోకాలని ఉపదేశం చేశాడు శంకరాచార్యుల వారు. ఆ తర్వాతి కాలంలో శంకరాచార్యుల వారి భగవద్గీతకు ముఖ్యమైనటువంటి 10 ఉపనిషత్తులకు, దాని దశోపనిషత్తులు అంటారు కదా, ఆ దశోపనిషత్తులకు కూడా ఆయన భాష్యం రాయటం జరిగింది. ఆయన యొక్క తాత్విక రచనల్లో బ్రహ్మసూత్ర భాష్యం తర్వాత మాండక్య ఉపనిషత్తుకు ఈయన రాసినటువంటి భాష్యం చాలా ప్రసిద్ధి పొందిందనమాట. ఈ విధంగా శంకరాచార్యుల వారు ఆ కాలంలో మన భారతదేశంలో ఈ యొక్క భూమిలో
ఉన్నటువంటి బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, పాశుపత, పాంచరాత్ర, కాపాలిక ఇలా ఎన్నో మతాలు వ్యాప్తిలో ఉన్న సందర్భంలో నరబలులు, జంతుబలులు వంటి క్రూరాచారాలు కూడా ఉన్నటువంటి ప్రపంచంలో వాటన్నిటిని కూడా ఖండిస్తూ అద్వైత మతాన్ని ప్రతిష్ఠిస్తూ ప్రచారం చేస్తూ దేశం నలుమూలలా తిరిగారు శంకరాచార్యుల వారు. రాను రాను ఆయన శిష్యబృందం కూడా చాలా పెరిగిపోయింది. సరే, ఇక్కడ శంకరాచార్యుల వారికి ఒక ఛాలెంజ్ ఎదురైంది, ఒక పరీక్ష ఎదురైంది. ఏమిటంటే ఆ రోజుల్లో విశేషమైనటువంటి వ్యాప్తిలో ఉన్నది జైమిని రాసినటువంటి పూర్వమీమాంస. ఈ పూర్వమీమాంస మతం చాలా విశేషంగా ఉండేది ఆ రోజుల్లో. ఎక్కువగా ఇది వైదిక కర్మకాండకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి మతం. ఆ రోజుల్లో ఈ వైదిక కర్మకాండ ఎక్కువగా ఉన్న కారణంగానే బౌద్ధ మతం విశేషంగా ప్రచారంలో రావడానికి ఆస్కారం ఏర్పడింది. శంకరాచార్యుల వారిని గ్రహించి ఈ జైమిని పూర్వమీమాంస మతాన్ని ఖండించి ఉత్తరమీమాంసని ప్రతిష్ఠించాలి అనుకున్నారు. ఆ విధంగా అనుకున్న సందర్భంలో ఈ పూర్వమీమాంసకులందరికీ కూడా కులగురువు ఎవరైతే ఉన్నాడో ఆయన కుమారుల భట్టు. ఈ కుమారుల భట్టు చాలా గొప్పవాడు, వృద్ధుడు. ఆయన ఈ యొక్క మతాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వాడు. శంకరాచార్యుల వారు ఈ యొక్క కుమారుల భట్టుతోటి వాదించి పూర్వమీమాంస కంటే కూడా బాదరాయణుడు వ్యాస మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాలు, దాన్నే ఉత్తరమీమాంస అంటారు, అది గొప్పది అని ఎలాగైనా ఒప్పించాలనుకున్నాడు. అంతేకాకుండా తన యొక్క బ్రహ్మసూత్ర భాష్యానికి అతని చేత వార్తికం రాయించాలని కూడా అనుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆ విధంగా అనుకున్నటువంటి శంకరాచార్యుల వారు కుమారుల భట్టు కోసం బయలుదేరారు. ఈ కుమారుల భట్టు గొప్ప తర్కవేత్త. ఈయన ఏం చేశాడంటే జైమిని యొక్క పూర్వమీమాంస మతాన్ని ప్రతిష్ఠించడం కోసం బౌద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ రోజున. ఈ బౌద్ధాన్ని ఎదుర్కోవడం కోసం కానీ ఆయన ఏం ఆలోచించాడంటే ఆ బౌద్ధ మతాన్ని ఖండించాలి అంటే దాంట్లో ఉన్నటువంటి గుట్టుమట్లు, లోపాలు తెలుసుకోవాలనుకుంటే ఈయన ఏం చేశాడంటే బౌద్ధ సన్యాసి వేషంలో ఒక బౌద్ధ విహారంలో చేరి అక్కడ ఉన్నటువంటి గుట్టుముట్లన్నీ తెలుసుకొని వాదంలో ఆ తర్వాత కాలంలో బౌద్ధుల్ని ఓడించి తన యొక్క పూర్వమీమాంస మతాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఈ కుమారుల భట్టు. ఈయన వేదాలు స్వతః ప్రమాణాలు, వేదాలకు మూలం లేదు, సృష్టికర్త లేడు అని ఈశ్వరుని కూడా తిరస్కరించేటువంటి వాడు ఈ కుమారుల భట్టు. ఈ విధంగా ఆయన వృద్ధాప్యం వచ్చేసరికి నేను బౌద్ధులను వంచి రాంగ్ రూట్లో వాళ్ళని ఓడించాను, వాళ్ళ యొక్క ఆరామాల్లో చేరి వాళ్ళ యొక్క గుట్టుముట్లు తెలుసుకొని వాళ్ళతో వాదించి ఓడించాను, ఇది తప్పుడు పద్ధతి అన్న బాధపడేవాడు. అదేవిధంగా ఈశ్వరుడు లేడు అని వాదించడం కూడా తర్వాత కాలంలో అతన్ని బాధకు గురి చేసింది. నేను తప్పు మాట్లాడాను, ఈశ్వరుడు లేడన్నాను నేను అని బాధపడి దాని గురించి పశ్చాత్తాపంతో ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడు కుమారుల భట్టు. అప్పుడు ఊకను అంటించినటువంటి అగ్ని, ఊకంటే పొట్టు, ఒక వరి పొట్టు ఇలా వేసుకొని ఊకని దానికి మధ్యలో కూర్చొని చుట్టూ ఊక నింపుకొని నిప్పంటించుకున్నాడు. అది క్రమంగా మనిషిని దగ్ధం చేస్తుందన్నమాట. ఒక్కసారిగా మంటలు కాకుండా ఊకలోకి వచ్చినాడు. అంటే తన విషయంలో తనకున్నటువంటి పశ్చాత్తాపం అలాంటిదనమాట. అంత బాధపడుతున్నటువంటి కుమారుల భట్టు ఆ విధంగా ఊకలో ఉన్న సందర్భంలో మరణానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి శంకరాచార్యుల వారు ఎలాగైనా ఆయన్ని ఒప్పించి ఈ యొక్క పూర్వమీమాంస కంటే బాదరాయణుడి యొక్క బ్రహ్మసూత్రాలు గొప్పవని ఒప్పించి తన యొక్క బ్రహ్మసూత్ర భాష్యానికి ఆయన చేత వార్తికం రాయించాలని తలపోసినటువంటి శంకరాచార్యుల వారు గబగబా ఆయన ఉన్న ప్రదేశానికి శిష్యులతో సహా వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పటికే కుమారుల భట్టు ఆ యొక్క తుషాగ్ని మధ్యంలో కూర్చొని ఆయన అగ్నికి ఆహుతి అయిపోతూ ఉన్నాడు. శరీరం చాలా వరకు కాలిపోయింది, కానీ మనిషి ఇంకా కాన్షియస్లో ఉన్నాడు, తెలుగులో ఉన్నాడు. అప్పుడు శంకరుడు, నువ్వు బయటికి రా, నిన్ను స్వస్థుడిని చేస్తాను నా తపశక్తితోటి, నాతో వాదించు అన్నాడు శంకరాచార్యుల వారు. అప్పుడు కుమారులుడు, నేను బయటికి రాను, నా యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే, నాకు ఇంకా బ్రతకాలని లేదు, ఇప్పుడు నేను బయటకు వస్తే ఇదంతా డ్రామా అని అందరూ అనుకుంటారు, నాకు అది ఇష్టం లేదు, ఇప్పటికే సమయం మించిపోయింది, నిజానికి నాకు నీ శిష్యున్నై వేదాంత ప్రచారం చేయాలని కూడా చాలా కోరికగా ఉన్నమాట కరెక్టే, కానీ ఇప్పుడు సమయం లేదు, నా శరీరం కాలిపోతుంది. సో నా బదులుగా మాహిష్మతి నగరంలో నా శిష్యుడైనటువంటి మండన మిశ్రుడు ఉన్నాడు, అతని చేత వాదించి అతన్ని ఓడించినట్లయితే అతని చేత నువ్వు వార్తికం రాయించవచ్చు బ్రహ్మసూత్రాలకు అని శంకరుడితో చెప్పినటువంటి కుమారుల భట్టు తన ప్రాణాలను వదిలేయటం జరిగింది. అప్పుడు శంకరుడు తన శిష్య సమేతంగా ఆకాశ మార్గంలో మాహిష్మతి నగరానికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో శ్రాద్ధకర్మ జరుగుతుంది. అతని తండ్రికి శ్రాద్ధకర్మ చేస్తూ ఉన్నాడు. వీధి తలుపులు వేసి ఉన్నాయి.
శంకరాచార్యుడు ఆకాశ మార్గంలో ఇంటి లోపలికి లోగిల్లోకి ప్రవేశించాడు. శ్రాద్ధకర్మ జరిగేటప్పుడు ఆ రోజుల్లో సన్యాసులు చూడకూడదు అనేటువంటి ఒక నియమం ఉండేది. దాంతో అనుమతి లేకుండా శ్రాద్ధకర్మ జరుగుతుండగా లోపలికి వచ్చినటువంటి శంకరుడి మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు మండన మిశ్రుడు. ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు చాలా ఆసక్తికరంగా సంస్కృతంలో జరిగినటువంటి సంభాషణతోటి అతన్ని నిరుత్తరుణ్ణి చేశాడంటారు కదా, ఒక విధంగా ప్రతిదానికి ఒక అవహేళన చేస్తూ, ప్రతి ప్రశ్నకు వేరే అర్థం తీసి అవహేళన చేస్తూ శంకరాచార్యుడు వారు మండన మిశ్రుడిని సమరమాశ్చర్యాలకు గురి చేసి నీతోటి చివరిగా చర్చ చేయాలనుంది అన్నాడు. అప్పుడు సరే అని ఈ శ్రాద్ధకర్మ పూర్తయిన తర్వాత ఈ శంకరుడికి మండన మిశ్రుడికి మధ్య జరిగినటువంటి వాద ప్రతివాదాలు మొదలైనవి. అప్పుడు ఈ మండన మిశ్రుడి భార్య గొప్ప విదుష్యుమైనటువంటి ఉభయ భారతి వీళ్ళిద్దరి మధ్య జడ్జి మధ్యవర్తిగా ఉంది. ఆ విధంగా ఈ యొక్క వాదం యొక్క పందెం ఏమిటి అంటే, శంకరుడు ఓడిపోయినట్లయితే సన్యాసం వదిలేసి ఆయన సంసారం స్వీకరించాలి, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. అలాగే మండన మిశ్రుడు ఓడిపోతే తన సంసారం నుంచి బయటకు వచ్చి సన్యాసం స్వీకరించుకుని శంకరాచార్యుడు శిష్యుడిగా చేరాలి. ఇది షరతు. ఇద్దరికీ వాద ప్రతివాదాలు చాలా రోజుల పాటు జరిగినాయి. చివరికి మండన మిశ్రుడు శంకరుని చేతుల్లో వాదనలో ఓడిపోవడం జరిగింది. అయితే ఆవిడ ఏమందంటే, ఉభయభారతి ఏమందంటే, నేను అతని అర్ధాంగిని, అతని సంసారంలో ఉన్నాడు, అతని భార్య నేను, కాబట్టి ఇద్దరినీ ఓడిస్తేనే మండన మిశ్రుడు ఓడినట్లు లెక్క, కాబట్టి నువ్వు నాతో వాదించు, నేను కూడా ఓడిపోయినట్లయితే అప్పుడు మండన మిశ్రుడు నీకు శిష్యుడు అవుతాడు అంది ఉభయభారతి. ఆ ప్రకారంగా చాలా కాలం వాదన జరిగింది. చివరికి ఉభయ భారతి ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె ఎలాగైనా ఓటమి నుంచి తప్పించుకోవడం కోసం ఆలోచించి ఈ పిల్లవాడు బాల సన్యాసి, ఖచ్చితంగా అతనికి కామశాస్త్రంలో అవగాహన ఉండదు. అన్ని శాస్త్రాల్లో చర్చ జరిగింది. అన్ని శాస్త్రాల్లో కూడా శంకరుడిదే పైచేయింది. అప్పుడు ఇతను నన్ను పూర్తిగా ఓడించాలంటే కామశాస్త్రం మీద క్వశ్చన్స్ వేస్తే ఇతను తప్పకుండా ఓడిపోతాడు, బాల సన్యాసి కాబట్టి అని ఆలోచించి కామకళలెన్ని, వాటి స్వరూపం ఏమిటి, వాటి స్థానం ఏది, వివిధ పక్షాలలో అంటే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కామకళలు ఎలా మారుతూ ఉంటాయి, అవి పురుషుల్లో ఎలా ఉంటాయి, స్త్రీలలో ఎలా ఉంటాయి, ఇలాంటివంటి ప్రశ్నలన్నీ వేసింది. దాంతో శంకరాచార్యుడు వెత్తరపోయాడు. తనకి తెలియని పూర్తిగా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వచ్చింది. ఏం చేయాలో తెలియలా. ఆలోచించి, అమ్మ ఒక్క నెల గడువు కావాలి నాకు అన్నాడు. ఓకే అలాగే అందావిడ. అప్పుడు శంకరాచార్యుడు ఆలోచించుకుంటూ, ఇక వాదం ఓడిపోయినట్టేనా, నా యొక్క ఇంత ప్రయత్నం వృధా అయిపోయింది అని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే దైవవశాత్తు ఒక రాజుగారు చనిపోయిన సందర్భంలో ఆ రాజుగారు శవం తీసుకెళ్తూ ఉన్నారు. వెనకాల రాణులు ఏడుస్తూ వస్తూ ఉన్నారు. అదంతా చూశాడు. అప్పుడు శంకరాచార్యుడు ఆలోచించి తన శిష్యులతోటి నా శరీరాన్ని భద్రంగా కాపాడుతూ ఉండండి అని చెప్పి పరకాయ ప్రవేశ విద్యతోటి తన ఆత్మని ఆ యొక్క మరణించినటువంటి రాజు శరీరంలో ప్రవేశపెట్టాడు. అంతే, శంకరాచార్యుడు రాజుగారి రూపంలో లేచుకొచ్చున్నాడు. మంత్రులు రాణులు ఆశ్చర్యపోయి ఆనందపడ్డారు. తిరిగి వాళ్ళు శుభ్రంగా రాజుగారు కోటకి వెళ్ళారు. అయితే ఎవరో మహానుభావుడు, మహాపురుషుడు మన రాజుగారి శరీరంలోకి వచ్చాడు, ఇప్పుడు తిరిగి వెనక్కి వచ్చింది శరీరం రాజుగారిదైనా లోపల ఉన్నది మహాపురుషుడు అనే సంగతి మంత్రులందరూ కూడా గమనించారు, అధికారులు కూడా గమనించి ఇంతటి మహానుభావుని యొక్క పరిపాలనని మనం వదులుకోకూడదు, మనం ఎట్లాగైనా సరే ఈయన మనం నిలుపుకోవాలి, ఈయన కనుక నిలుపుకోవాలి అంటే ఈయన ఒరిజినల్ శరీరం ఎక్కడో ఉండుంటుంది, దాన్ని కనుక దగ్ధం చేసినట్లయితే ఈ మహాపురుషుడు మన రాజుగారి శరీరంలో శాశ్వతంగా ఉండి మనందరినీ చక్కగా పరిపాలిస్తాడు అని ఆలోచించారు ఆ మంత్రులు. ఆలోచించి సైనికులను పంపించి ఎక్కడైనా అంత్యక్రియలు జరగకుండా ఉన్నటువంటి శరీరం కనపడితే వెంటనే అంత్యక్రియలు చేసేయండి దగ్గరుండి అని ఆర్డర్ ఇచ్చి సైనికులను నలుమూలకే పంపించారు. పంపించినప్పుడు భటులకు ఒక కొండ గుహలో ఈ యొక్క శంకరాచార్యుల వారి మృతదేహము, దాన్ని భద్రంగా కాపాడుతున్న శిష్యులు కనపడేసరికి ఆ సన్యాసులందరినీ కూడా పక్కకి తరిమేసి ఆ శవాన్ని తగలబెట్టడం కోసం నిప్పు అంటించారు. ఆ నిప్పు ఎప్పుడైతే అంటించారో శంకరాచార్యుల వారికి తన యొక్క శరీర స్మృతికి తెలిసింది. వెంటనే రాజుగారి శరీరం వదిలిపెట్టేసేసి తిరిగి శరీరంలో చేరాడు. తన శరీరంలో ఎప్పుడైతే ప్రవేశించాడో ఆల్రెడీ శరీరంలో కొంత భాగం కాలిపోయి ఉండటం వలన లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ నరసింహమూర్తిని ప్రార్థించడం ద్వారా తన శరీరం యథాస్థితికి చేరుకుంది. ఆ విధంగా యథాప్రకారం అయిన తర్వాత ఈ నెల రోజుల గడువులో ఈ శంకరాచార్యుల వారు రాజశరీరంలో ఉన్న సందర్భంలో
ఈ యొక్క రాణుల సమక్షంలో అనేక కామశాస్త్ర విషయాలు తెలుసుకోగలిగాడు. అందువలన చాలా ధైర్యంగా ఆకాశ మార్గంలో గడువు పూర్తయ్యే లోపలే ఈ మాహిష్మతి నగరం చేరుకొని ఉభయ భారత కామశాస్త్రం అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పి ఆమెను వాదనలో ఓడించాడు. ఆ విధంగా ఆ యొక్క ఉభయ భారత భర్త అయినటువంటి ఈ మండన మిశ్రుడు షరతు ప్రకారం సురేశ్వరాచార్యుడు అనే పేరుతోటి సన్యాసం స్వీకరించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 4 శిష్యులు ఆ యొక్క శంకరాచార్యులకి ఏర్పడ్డారు. ఇందాక 3 శిష్యులు, ఇప్పుడు సురేశ్వరాచార్యుడు, మొత్తం 4 శిష్యులు అయ్యారు. ఈ విధంగా శంకరాచార్యుడు దేశమంతా పర్యటిస్తూ అన్ని రకాల వివిధ మతాలన్నింటినీ ఓడిస్తూ తన యొక్క అద్వైత మతాన్ని స్థాపిస్తూ దేశమంతటా తిరిగి 4 దిక్కుల్లో 4 పీఠాలు, అంటే ఉత్తర భారతదేశంలో బద్రీనాథ్లో జ్యోతిష్ పీఠాన్ని, పశ్చిమాన ద్వారకలో కాళికా పీఠాన్ని, తూర్పున పూరి జగన్నాథంలో గోవర్ధన పీఠాన్ని, దక్షిణాన శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. అంతేకాకుండా కంచి కామకోటి పీఠం కూడా శంకర ప్రతిష్ఠే అని కూడా అంటారు. కానీ ఏదేమైనప్పుడు కూడా చరిత్ర చెప్తున్న దాని ప్రకారం ఈ 4 పీఠాలను కూడా శంకరుడు స్థాపించి, ఈ 4గిట్లో కనుక ఏదైనా మీమాంసలో కానీ చర్చలో కానీ సమస్య కానీ వచ్చినట్లయితే శృంగేరి శారదాపీఠం యొక్క పీఠాధిపతికి అగ్రనాయకత్వం, అంటే చివరికి ఫైనల్ డెసిషన్ మేకర్, అంటే చివరికి వీటో పవర్ అనమాట. ఈ యొక్క వీటో పవర్ని శృంగేరి పీఠాధిపతికి ఇవ్వటం జరిగింది. అంటే 4 పీఠాధిపతుల మధ్య ఏదైనా ఒక విషయంలో భిన్నమైనటువంటి సమస్య వచ్చినట్లయితే, అంటే ఏకాభిప్రాయం కుదరకపోయినట్లయితే శృంగేరి శారదాపీఠం యొక్క జగద్గురువు దీన్ని ఫైనల్గా నిర్ధారించేటువంటి విధి విధానాల్ని ఆయన నిబంధనలను విధించారు శంకరాచార్యుల వారు. ఈ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శంకరాచార్యుల పేరుతోటి ఈ పీఠాధిపతులు కొనసాగుతూ ఉన్నారు. వీరందరికీ మూలమైనటువంటి వారుగా శంకరుడు ఆదిశంకరుడుగా పేరు ప్రఖ్యాతులు గడించాడు అన్నమాట. ఈ విధంగా జరిగినటువంటి శంకరుడు ఇలా దేశ పర్యటన చేస్తూ ఉండగా ఒకరోజు తన తల్లి మృత్యు ముఖంలో ఉందని తెలుసుకుని ఆకాశ మార్గంలో తన జన్మస్థానమైనటువంటి కాలడీకి చేరుకుని తన యొక్క తల్లికి, నిజానికి సన్యాసులు అంత్యక్రియలు చేయరు, కానీ శంకరాచార్యుల వారు తన తల్లికి ఎవరు అవునన్నా కాదన్నా తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తన తల్లి యొక్క అంత్యక్రియల అగ్ని సంస్కారం జరిపించడం జరిగింది. ఆ తర్వాత అనేక రకాల ప్రాంతాల యొక్క యాత్రలు, వాద ప్రతివాదాలు, అనేక దేవాలయాల్లో దేవీ దేవతల మీద స్తోత్ర రచనలు, విగ్రహ ప్రతిష్టలు, గ్రంథ రచన, ఇలా ప్రచారం నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఆ విధంగా ఆయన యొక్క చివరి దినాలు బద్రీనాథ్లో గడిచాయి. ఆ తర్వాత అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత ఆయన అక్కడే నిర్యాణం చెందారు. ఇక్కడ చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈయన 32 సంవత్సరాలు జీవించినట్లుగా చెప్తూ ఉంటారు. 32 సంవత్సరాల కాలంలో దాదాపు 300 గ్రంథాలు ఈయన పేరు మీదుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇన్నాళ్లలో ఇన్ని మహత్కార్యాలు, 4 చోట్ల ప్రతిష్టలు, 4 చోట ఈ యొక్క జ్యోతిష్ 4 పీఠాల యొక్క ప్రతిష్ట, ఈ యొక్క 4 దిశల్లో దేశ నలుమూల 4 పీఠాల యొక్క ప్రతిష్ట, అనేక మార్లు దేశ పర్యటనలు, అదేవిధంగా అనేక వాద ప్రతివాదాలు, ఇన్ని కూడాను 32 ఏళ్ల వయసులోనే చేయగలిగాడా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక మనిషి తన పూర్తి జీవితకాలంలో చేయలేనటువంటి పనులు ఈయన 32 సంవత్సరాల్లో చేసినట్లుగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే ఈయన 32 ఏళ్లకే నిర్యాణం చెందాడనే విషయంలో కొన్ని భిన్నమైనటువంటి వాదనలు కూడా ఉన్నాయి. ఏంటంటే, ఆయన దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో ఒక 5వ శ్లోకం ఒక మాట ఉంది. ఆయన ఏమంటారంటే, 85 ఏళ్ళు పంచాశీతే అన్నారు. 85 ఏళ్ళు నిండిపోయిన నేను వివిధ విధి విధానాలను ప్రకారం సేవించడంలో అనేక రకాల వ్యాకులత చెంది అందరి దేవతల్ని పరిత్యజించాను. ఇప్పుడు నువ్వు కనుక కృప చూపించకపోతే, ఓ లంబోదర జనని, ఓ పార్వతీ మాత, నేను ఏ అలంబలాలని నేను ఎవరిని శరణు వేడగలను అన్నాడు. అంటే నాకు 85 ఏళ్ళు దాటిపోయినాయి, అనేక మంది దేవతలందరినీ కూడా నేను ఉపేక్షించాను. ఇప్పుడు నువ్వు కనుక నన్ను పట్టుకోకపోతే నా పరిస్థితి ఏమిటి? నిన్ను ఇంకెవరిని శరణు వేడాలి, కాబట్టి నన్ను రక్షించు, నిన్ను శరణం కోరుతున్నాను అని శంకరాచార్యుల వారు రాసుకున్నారు. అంటే ఆయన 85 ఏళ్ళు బతికారా అన్నది ఈ యొక్క దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో కనపడుతుంది. అయితే ఆయన 32 ఏళ్ళు బతికినా, 85 ఏళ్ళు బతికినా, ఏదైనా కానీ ఒక మనిషి అనేక జీవితకాలాల్లో చేయలేని పనులు ఈయన తన జీవితకాలంలో చేయటమే కాకుండా ఆనాటికి ఈనాటికి కూడాను ఆయన ప్రపంచవ్యాప్తంగా తత్వశాస్త్రంలో తనదైన ముద్ర వేయటమే కాకుండా
ఎదురులేని తాత్వికుడిగా ప్రఖ్యాతి పొందారు. ఈయన ఏది జ్ఞానం అన్నదానికి ఆయన ఏం చెప్పారంటే, ఆత్మానాత్మ వివేకమే జ్ఞానము. ఆత్మానాత్మ వివేకమే జ్ఞానము అంటే ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు అని పరిహరించుకుంటూ పోతుంటే నా ఇతి నేతి 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 అని అన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే చివరికి అనాత్మను వదిలేసేసిన తర్వాత మిగిలినటువంటిదే చివరి ఫైనల్గా ఆయన మొదట్లో తన గురువు గారికి ఇదే చెప్పాడు ఆయన. అదనమాట ఆయన అన్నిటిని కూడా ఇది కాదు, ఇది కాదు, ఆత్మ అంటే ఏది, ఇదా, ఇది కాదు, అదా, అది కాదు, ఇది కాదు, అది కాదు, ఎందుకు కాదు, అలా చెప్పుకుంటూ వెళ్తే చివరికి ఒకటి మిగులుతుంది, అదే ఆత్మ. అది తెలుసుకోవడం ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాం. ఆ ప్రకారంగా అజ్ఞానం నశిస్తుంది, దానివల్ల దుఃఖం కూడా నివారణ చెందుతుంది అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పారు. శంకరాచార్యుల వారికి అద్వైతం అంతా ఇది, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడు. అది తెలుసుకోవటమే జ్ఞానం. శంకరుడిది మాయావాదం అంటారు. మాయావాదం అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. అదేంటండి జగన్మిథ్య అంటే కనపడుతుంది కదా, ఇదంతా కనపడేది కనపడినట్ట, ఉన్నట్ట లేనట్ట అంటే ఉన్నట్టు లేనట్టు. ఇది ఎలా సంభవం అండి? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఉన్నట్టు లేదట్టు అంటారు ఏంటి అంటే, ఎలాగంటే దానికి ఒక ఉదాహరణగా శంకరాచార్యుల వారు తరచూ కూడా చెప్తూ ఉంటారు. దాన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. రజ్జువు అంటే తాడు, సర్పము అంటే పాము. ఈ రజ్జు సర్ప భ్రాంతి అంటే ఒక మసక చీకటి ఉంది, మీకు దూరంలో ఒక నల్లని తాడు మెలికలు తిరిగి పడింది, మీరు చూడగానే అది పాము అనుకున్నారు. మీరు వెంటనే కర్ర కోసం బయలుదేరతారు, కర్ర తీసుకొని ఆ పామును పట్టాలని. ఇందులో వెలుతురు వస్తుంది, అప్పుడు మీకు ఒక విషయం తెలుస్తుంది, అది పాము కాదు తాడు అని. అప్పుడు లేదా దారిలో పోయేవాడు అంటాడు, అది ఇంత తాడు నేనే పడేసాను అంటాడు. అప్పటిదాకా మీకు అక్కడ ఏముంది, పాము ఉందా తాడుందా? తెలియనంతసేపు పాము ఉంది, తెలిసాక అది తాడుగా కనపడింది. నిజానికి ఉన్నది ఒకే సమయంలో అది తాడు పాము కూడా, కానీ ఉన్నది తాడు, అనుకున్నది పాము. జగత్తు కూడా ఈ పాము లాంటిదే. అజ్ఞానం అనేటువంటి మసక చీకటిలో మనం ఉన్నంతసేపు ఈ జగత్తు మనకు ఉన్నట్లే ఉంటుంది, దాన్ని మనం అనుభవిస్తాము. అది మన ఇంద్రియాలు మనసు కల్పించినటువంటి భ్రమ, ఈ ప్రపంచము జగత్తు అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో జగత్తు మాయమైపోయి భ్రమ కనపడుతుంది. ఇదే రజ్జు సర్ప భ్రాంతి. తాడు పాముగా మారలేదు, పాము తాడుగా మారలేదు, అధ్యారోపితమైంది. అంటే పాము తాడు మీదకి పాము అధ్యారోపితమైంది ఆ కాసేపే. తిరిగి సత్యం ఒకటే ఉంది, సత్యం తాడే, కానీ మనం అనుభవించింది పాముని. ఈ విధంగా ఈశ్వరుడు తన మాయాశక్తి చేత ఈ జగత్తు సృష్టించినప్పుడు ఈ సృష్టిలో ఈ మాయతో పాటు తను కూడా జగత్తులో కొనసాగుతూ ఉన్నాడు. నిజం చెప్పాలి అంటే ఈ ఈశ్వరుడే జగత్తుగా పరిణమిస్తూ ఉన్నాడు, పరిణామం చెందుతూ ఉన్నాడు. జగత్తు సమస్తం కూడా ఈశ్వరుడే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అన్న ఉపనిషత్తు వాక్యానికి అర్థం ఇదే అనమాట. జగత్ అంతా ఈశ్వరుడే ఉన్నాడు. జగత్తు లోపల జగత్తు బయట కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఈ యొక్క ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో తానుగానే ఉన్నప్పటికీ జగత్తుకు కారణమైనప్పుడు మాత్రం సగుణ బ్రహ్మగా మనకు కనపడుతూ ఉన్నాడు. నిజానికి ఈ యొక్క సగుణ బ్రహ్మ కూడా ఆద్యంతరహితమే. జగత్తు కూడా ఆయన యొక్క సృష్టి అయినటువంటి జగత్తు కూడా ఆద్యంతరహితమే. అది అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ మాయావృతమైనటువంటి జీవాత్మకు ఆది లేదు, కానీ అంతం మాత్రం ఉంది. ఎప్పుడు అంటే తానే బ్రహ్మ, తాను బ్రహ్మ కన్నా శుద్ధ చైతన్యం కన్నా వేరు కాదు అన్న విషయం ఎప్పుడైతే తెలిసిపోతుందో మనకి వెంటనే భ్రమ, జీవాత్మ భావన మాయమైపోయి మనమే బ్రహ్మగా మారిపోతాం. అదే అహం బ్రహ్మాస్మి యొక్క అర్థం. అయితే శంకరాచార్యుల వారు నిర్గుణ బ్రహ్మమే అంతిమ సత్యంగా చెప్పినప్పటికీ వ్యవహారిక సత్యంగా ఉన్నటువంటి జగత్తును కానీ, దాని సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుని కానీ, అలాగే సగుణోపాసన కానీ ఆయన అంగీకరించారు. అందువల్లే చిత్త నిర్మాల్యం కోసం ఈశ్వర ఉపాసన చేయాల్సిందే. క్రమక్రమంగా బ్రహ్మజ్ఞానం కలుగుతుందనే భావనతో ఆయన అనేక చోట్ల విగ్రహ ప్రతిష్టలు కానివ్వండి, యంత్ర ప్రతిష్టలు కానివ్వండి, అనేక స్తోత్రాలు స్తుతులు చేసినట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ముక్తి సాధనకు మాత్రం ఏకైక మార్గం ఏమిటంటే జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడే బ్రహ్మ మరేమీ కాదు అన్నది, అదే జ్ఞానము అని ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. అంటే సజ్జన సాంగత్యం వల్ల అనాసక్తత కలుగుతుంది, అనాసక్తత వల్ల ఈ విషయ వాంఛల పట్ల విముఖత్వం కలుగుతుంది, దానివల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది, దానివల్ల జీవన్ముక్తి లభిస్తుంది అని కూడా శంకరుడు ప్రతిపాదిస్తూ ఈయన 2 రకాల ముక్తులను ప్రతిపాదించారు. ఒకటి జీవన్ముక్తి, అంటే మనిషి బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు శరీరం ఉండగానే తానే బ్రహ్మము, బ్రహ్మము తాను అన్న సత్యం ఎప్పుడైతే ఆయన గ్రహిస్తాడో ఆయన జీవించి ఉండగానే కూడా ఆయనకి ముక్తి లభిస్తుంది. ఇది జీవన్ముక్త స్థితి. అనేక మంది అవధూతలు ఈ యొక్క మార్గంలో మనకు కనపడుతుంటారు. వారు జీవించి ఉండగానే ముక్తులై ఉంటారు. రెండవది విదేహ ముక్తి, అంటే బ్రహ్మజ్ఞానం అయినటువంటి వాడికి మరణానంతరం లభించేటువంటి ముక్తి. తాను బ్రహ్మైక్యం చెంది తిరిగి పునరావృత రహితమైనటువంటి పరబ్రహ్మాన్ని పొంది ముక్తుడవుతాడు. ఇదే మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యము అని శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. ఈ యొక్క పరమ చరమ లక్ష్యాన్ని ప్రచారం చేయడం కోసం శంకరాచార్యుల వారు తన జీవితం అంతా కూడా అంకితం చేసి మనందరినీ కూడా ధన్యులను చేశారు. స్వస్తి.